సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ న్యూస్ కాస్టింగ్ కు ప్రాధాన్యత పెరిగాక వాస్తవాలకు ఎంత ప్రాచుర్యం లభిస్తుందో పుకార్లకు అంతకు మించిన ప్రచారం దక్కుతోంది. అందులోనూ సినిమాలకు సంబంధించిన ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ విషయానికి వస్తే చరణ్ గాయం వల్ల బ్రేక్ తీసుకున్న RRR షూటింగ్ ఈ నెలాఖరుకు లేదా మే మొదటి నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. ఖచ్చితంగా అప్డేట్ ఎలాగూ టీం ఇస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. తాజాగా ఇందులో డార్లింగ్ ప్రభాస్ చిన్న క్యామియో చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని మీడియా వర్గాల్లో సైతం ఇది రావడంతో అభిమానులు నిజమనుకుని చర్చించే అవకాశం ఏర్పడింది. నిజానికి రాజమౌళికి కానీ ప్రభాస్ కి కానీ అలాంటి ఆలోచన ఉండే ఛాన్స్ లేదు. 5 ఏళ్లు బాహుబలి కోసం కలిసి జర్నీ చేశారు. ఒక పక్క సాహోతో, మరోపక్క రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీతో చాలా బిజీగా ఉన్న డార్లింగ్ క్యామియో కాదు కదా, బయట ఏదైనా వేడుకకు హాజరయ్యే పరిస్థితిలో కూడా లేడు. రాజమౌళితో ఎంత బాండింగ్ ఉన్నా అతను ఈ రకంగా తన హీరోలను ఎప్పుడూ వాడుకోడు. అందులోనూ RRR లో రామ్ చరణ్ జూనియర్ NTR కాంబోనే ఆకాశాన్ని దాటే హైప్ ని తెచ్చేస్తుంది. ఇంకే ఆకర్షణలు, మార్కెటింగ్ గిమ్మిక్కులు అవసరం లేదు. అలాంటప్పుడు ప్రభాస్ ను తెచ్చే ఆలోచన ఎవరూ చేయరు. వచ్చే ఏడాది జూలైని టార్గెట్ చేసిన RRR విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ట్రేడ్ ఇప్పటి నుంచే దాని హక్కుల ప్రయత్నాల్లో ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.